అందరికీ నమస్కారం అండి. పునర్వికాశ్రీ. సో 2 తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోతున్న చిన్నారి పాప పేరు. ఈ పాప కర్నూలు అండి. సురేష్ గారికి, పుష్పవతి గారికి పుట్టిన చిన్నారి గారాల పట్టి పునర్వికాశ్రీ. ఈ పాపకి ఒక రేరెస్ట్ డిసీజ్ వచ్చిందండి, SMA type 1, అంటే స్పైనల్ మస్కులర్ యాస్ట్రోఫీ. ఇది ఏంటంటే 1,00,000 మందిలో ఒకరిగా వస్తుంది, చాలా రేర్ అండి. ఈ డిసీజ్ నుంచి కాపాడాలంటే 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, మంత్లీ ఇంజెక్షన్ చేయించాలి. ఆ ఇంజెక్షన్ కాస్ట్ 10 లక్షలు అక్షరాల. లేదు అంటే సింగిల్ డోస్ ఇంజెక్షన్, ఆ ఇంజెక్షన్ కాస్ట్ 16 కోట్లు. సో ఇది ఆఫ్టర్ ఆల్ అండి, 16 కోట్లు ఆఫ్టర్ ఆల్. అంటే మన తెలుగు 2 రాష్ట్రాల ప్రజలు కూడా మన క్యాపబిలిటీ మనం మర్చిపోతున్నాం. మనం ఒక సినిమాకి 1800 కోట్లు ఇచ్చాం, ఒక సినిమాకి 2000 కోట్లు ఇచ్చాం, ఒక సినిమాకి 1300 కోట్లు ఇచ్చాం. Day 1లో 247 కోట్లు ఇచ్చిన సినిమాలు కూడా ఉన్నాయి. ఒక 16 కోట్లు ఆఫ్టర్ ఆల్ కాదండి మనకి. మనం అందరం కలిస్తే ఆఫ్టర్ ఆల్ కదా. మీకు అర్థం కావాలని అంటే ఒకసారి మన ఆదిశంకర్ యోగి యూట్యూబ్ ఛానల్లో ఫుల్ లెంత్ వీడియో చేసిన పునర్వికాశ్రీ గురించి ఒకసారి వెళ్ళి చూడండి, అందరికీ అర్థమవుతుంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కనిపిస్తున్న QR కోడ్ కి, ఇది ట్రస్టెడ్ QR కోడ్ అండి. మీరు 5 రూపాయల దగ్గర నుంచి పైబడి మీ ఇష్టం ఎంత సహాయం చేయాలనుకున్నా కూడా ఈ QR కోడ్స్ కి సెండ్ చేయండి. ఈ పునర్వికాశ్రీ పేరెంట్స్ ని కలుస్తున్న వాళ్ళు కానీ, వాళ్ళు ఇంట్రెస్టెడ్ గా చేస్తున్న వాళ్ళని చూశాను. సో నాకు ట్రస్ట్ అనిపించింది. వాళ్ళ QR కోడ్స్ ఇక్కడ నేను వీడియోలో ప్రొవైడ్ చేస్తున్నాను. సో వాళ్ళకి మీరు డైరెక్ట్ పంపించేయండి. ఈ అమౌంట్ మీరు కొట్టే ప్రతి రూపాయి కూడా పునర్వికాశ్రీకి ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరూ హెల్ప్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. మీరు ఏదైతే పునర్విక మీద వీడియో చేస్తారో #సేవ్ పునర్విక అనే ట్యాగ్ కి మీరు ట్యాగ్ చేయండి. వీడియో అన్నది ప్రతి ఒక్కరికి ఈజీగా రీచ్ అయిపోతుంది. ఓకే, ప్రతి ఇంట్లో వాళ్ళకి తెలియదు. ఒకవేళ తెలిసి ఉంటే నిజంగా ఈ పాటిగా 16 కోట్లు చాలా ఈజీగా వచ్చేద్దును. తెలిసేలా చేయాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కష్టపడదు. ప్రతి ఇంటి నుంచి వీడియోస్ ద్వారా కొంచెం అవుతాయి. అందరి దగ్గర మొబైల్స్ ఉండవు కదా, అప్పుడు మన నోటితో మనం చెప్పాలి. సో మనం కూడా దగ్గరికి వెళ్ళి వాళ్ళందరికీ ఇలాగ పునర్విక అనే పాప ఉంది, ఆ పాప గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని షేర్ చేసి పునర్వికాన్ని కాపాడుకునే ప్రయత్నంలో మీరందరూ కూడా తోడవుతారని నేను కోరుకుంటూ మీ ఆదిశంకర్ యోగి. అందరికీ నమస్కారం, జై హింద్. ఈ పునర్వికాన్ని బతికించుకుంటే 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఒక ప్రైడ్ మూమెంట్ అవుతుందని నేను అనుకుంటున్నాను.